వేసవి పంటలు సాగు చేసేందుకు జనవరి, ఫిబ్రవరి మాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. రైతులు తమకున్న నీటి వసతిని అనుసరించి పంటల సరళిలో అనువైన పంటలు విత్తుకొని ఏడాదికి 3 పంటలు సాగు చేయవచ్చు. నీటి వసతి తక్కువగా ఉన్నవారు 2-3 తడులతో నువ్వు సాగు చేయవచ్చు, లేదంటే స్వల్పకాలిక అపరాలు వేసుకోవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు, వేరుశెనగ, కర్బూజా, పుచ్చ పంటలు ప్రస్తుతం సాగుకు అనుకూలం. తెలంగాణలో వేసవి కాలంలో విత్తుకోదగ్గ పంటలు, రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో వానాకాలం పత్తి పంట తీసిన తర్వాత, వానాకాలం పంటలైన మొక్కజొన్న కానీ, తర్వాత యాసంగి వేరుశనగ పంటలు తీసిన తర్వాత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, అనుకూలమైన పంటల రకాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు పెసర మరియు మినుము పంటలు వేసుకోవడానికి చాలా అనుకూలం. పెసర పంటలో కనుక చూసినట్లయితే మనకు WGG 42, WGG 37 అనే రకాలు, దాంతోపాటు MGG 351 అనే 3 రకాలు మన ప్రాంతాలకు చాలా అనుకూలమైన పంటలు. మనకి ఎకరాకి 12 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి గురించి గాను 1 కిలో విత్తనానికి 5 ml ఇమిడాక్లోపిడ్ తోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి 30 రోజుల్లో ఈ రసం పీల్చే పురుగుల నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ పంట విత్తుకునేటప్పుడు వరుసల మధ్యలో 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో వేసవి పంట కాలంలో విత్తిన తర్వాత మొదటి 2 రోజుల్లో కలుపు మందు పెండిమితిని మనం 1 ఎకరాకు లీటర్ పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మినుము పంటను కనుక చూసినట్లయితే ప్రస్తుత వేసవి పంట కాలానికి అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే MBG 752, MBG 787, దాంతోపాటు PU31 అనే రకాలు ప్రస్తుత పంట కాలానికి అనుకూలం. 1 ఎకరాకి 12 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి కూడా వరుసల మధ్యలో 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 1 ఎకరానికి 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి 15 నుంచి విత్తుకోవడానికి మరొక అనుకూలమైన పంట పొద్దుతిరుగుడు పంట. పొద్దుతిరుగుడు పంట కూడా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు. అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే DRSH1, NDSH1, దాంతోపాటు KBSH 44. సో ఈ 3 రకాలు కూడా ప్రస్తుత కాలానికి చాలా అనుకూలమైన రకాలు. 1 ఎకరాకి 2.5 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. సో దీన్ని విత్తుకున్న తర్వాత మొదటి 48 గంటల్లో ఆక్సా డయార్జిల్ 120 గ్రాములు 1 ఎకరాకి కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశనగ పంట కూడా ఈ వేసవి కాలంలో విత్తుకోవడానికి అనుకూలం. సో ఈ పంటను కూడా జనవరి 15 నుంచి మార్చి మొదటి వారం వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. సో వేరుశనగ పంటకు అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే K6 కానీ, కదిరి 9 కానీ, దాంతోపాటు TAG 24, TCJS 1694. సో ఈ రకాలు ప్రస్తుత పంట కాలానికి అనుకూలం. సో ఇవి 1 ఎకరాకి 60 నుంచి 75 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. సో దీంతోపాటు ప్రస్తుత వేసవి పంట కాలానికి అనుకూలమైన మరొక పంట నువ్వులు. సో అనుకూలమైన రకాలు చూసినట్లయితే శ్వేత కానీ, హిమ కానీ, JCS 1020 అనే రకం, దీంతోపాటు చందన రకాలు. సో ప్రస్తుత వేసవి పంట కాలానికి అనుకూలం. సో 1 ఎకరాకి 2.5 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తుకునేటప్పుడు విత్తనాలతో పాటు 3 భాగాలు ఇసుక తీసుకొని మనకు వరుసల్లో ఎత్తుకోవాలి. వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ప్రస్తుత వేసవి పంట కాలానికి అనుకూలమైన మరొక పంట కర్బూజా కానీ, పుచ్చకాయ పంటలు కూడా చాలా అనుకూలం. ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి 15 నుంచి మార్చి మొదటి వారం వరకు కూడా ఈ పుచ్చ మరియు తర్బూజా పంటలను విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పంటను విత్తుకునేటప్పుడు మనకు 2 నుంచి 2.5 మీటర్ల వెడల్పు కూడా బెడ్లు తయారు చేసుకొని, బెడ్ల మధ్యలో 60 సెంటీమీటర్ల వెడల్పు ఉండే విధంగా కాలువలు తయారు చేసుకోవాలి. కాలువకు 2 వైపులా కూడా మొక్కల మధ్యలో 40 సెంటీమీటర్లు వచ్చే విధంగా విత్తుకున్నట్లయితే సో ఈ మనకు డ్రిప్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, నీరు పారించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి 15 నుంచి ఈ పంట వేసుకున్నట్లయితే మనకు మార్చి, ఏప్రిల్ పంట కాలంలో మనకి ఈ యొక్క పుచ్చకాయ ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుత వేసవి పంట కాలానికి చాలా అనుకూలం. దాంతోపాటు చిరుధాన్య పంటలైన రాగి, కొర్ర జనవరి చివరి వరకు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడి చేసే విధంగా పత్తి తర్వాత ఈ నూనె గింజ పంటలు, దాంతోపాటు పప్పుధాన్య పంటలు వేసుకొని నేల సారవంతం చేసుకునే విధంగా చూసుకోవచ్చు.